అమ్మా నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. ఒక్క మాట చెప్తున్నాను, వేరే అన్యదా భావించద్దు. ప్రపంచంలో జ్ఞానానికన్నా మించిన వస్తువు లేదు. అందుకని జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏది ముందు పెట్టాలి, దాని తర్వాత ఏది పెట్టాలి, దాని తర్వాత ఏది పెట్టాలి అనేది కూడా తెలిసిపోదా లేదా? అవునయ్యా కదా? అట్లా అందుకని మనం చదువులో కూడా మంచి పర్ఫెక్ట్ అయితే ఆ రకంగా చేస్తాం. మరి ఈ విద్య అప్పాలంటే ఎవరి ద్వారా అవుతారమ్మా? గురువు. గురువు అంటే ఉకారం, ఉకారం, రుకారం, గురు, ఉకారం. 3 ఉంటాయి, 3 కొమ్ములు ఉంటాయి గురువుకు. ఉంటావా? 3 కొమ్ములు ఉంటాయి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ. 3 కొమ్ములు గురువుకుంటాయి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం అందించే వాళ్ళు గురువులు. ఆ జ్ఞానాన్ని మనం పొందితేనే మనకు మన జ్యోతి వెలుగుతుంది, మన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది, మనకు కొంత ఉపాధి దొరుకుతుంది, మన ఇల్లు మంచిగా అవుతుంది, మన తల్లిదండ్రులను సంతోష పెట్టగలుగుతాము, మన కుటుంబాన్ని సంతోష పెట్టగలుగుతాము, సమాజాన్ని కూడా సరి అయిన మార్గంలో చూడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది జ్ఞానం లేకపోతే అజ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఎట్లుంటుంది అజ్ఞానం? చీకట్లా ఉంటుంది కదా. చీకట్లా అజ్ఞానం ఎట్లుంటుంది అంటే, అయ్యో మీరు నవ్వుతలేరు, మీరు నవ్వించిందాక నేను వినడిగా, మీరు నవ్విస్తా. ఇప్పుడు అజ్ఞానం ఎట్లుంటుంది అంటే, నీ పేరేం పేరమ్మా? మౌనిక. మౌనికకు తేలు మంత్రం వస్తుంది. ఎవరికి తేలు గడిచిన కానీ మంది ఇస్తుంది, ఆమె మంది ఇస్తుంది, మంత్రిస్తుంది, తక్కువైతుంది. కానీ ఒక ఆయన వచ్చి మందు ఇచ్చింది, తీసుకొని పోయి ఆ తేలు మందు ఏడగడిచిందో ఆడబెట్ట అని చెప్పి ఆమె చెప్పింది. చెప్తే ఆయన ఏం చేస్తాడంటే, ఏడబెడతాడంటే ఇంటెంక ఒత్తు పక్కన పెంకు కింద మందు పెట్టి వస్తుంది, తేలు మందు తెచ్చి. ఇంకా ఏమమ్మా మౌనిక గారు, మీరు ఎవరికి ఇచ్చిన కానీ తక్కువైంది, నాకెంత తక్కువ కాలేదని అంటే, ఎడబెట్టినవు రానివని. ఎడగడిచిందో ఆడబెట్టవంటివి కదమ్మా, ఆడనే కలిసింది. ఇంటెంక ఒత్తు పక్కన పెంకు కింద మూలకున్నది, కలిసింది, ఆడబెట్టేసిన. చూడమ్మా అజ్ఞానం ఇదే. మరి జ్ఞానం అంటే ఎడగరిసిందో, శరీరానికి ఎడగరిసిందో ఆడబెడితే జ్ఞానం. అందుకని అజ్ఞానాంధకారాన్ని తొలగించేవారు ఎవరు? గురువులు. ఎవరు? గు అంటే అంధకారము, రుకారము తొలగించేది. గురువు అంధకారాన్ని తొలగించేవారే గురువు. అందుకని గురువు మట్టి బొమ్మలుగా తయారైనటువంటి ఈ బొమ్మలను ఒక రూపు చేసి మీలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంపొందించి, స్కిల్స్ ఉంటుంది, స్కిల్స్ మీలోని స్కిల్స్ ను బయట పెట్టి వాటిని అభివృద్ధి చేసి సమాజానికి పంపిస్తారు. అట్లాంటి వాళ్ళు ఆచార్యులు, వాళ్ళు గురువులు, దేవుళ్ళు. వాళ్ళు నిన్ను జీవితాంతం కలుసుకునేటట్టు చేస్తారు. ఇప్పుడు చూడండి, నా శిష్యులు ఈ మండలంలోనే ఒక 10 మంది ఉంటారు, ఉపాధ్యాయులు, టీచర్లు, మా శిష్యులు. మొన్ననే ఒక మా మిత్రురాలు రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ నిర్మలమ్మ గారు, నిర్మల మేడం, ఆమె కల్సే స్కూల్, ఆమె మా అంత కోలికలో మేము. అప్పుడు ఆమె రిటైర్మెంట్ సభకు పోతే వాళ్ళందరూ వచ్చారు, సార్ మీరు గిట్ అయ్యారు సార్, అందరూ అల్లకున్నారు, మీరు గిట్లున్నారు సార్, ఎందుకు గిట్ అయ్యారు సార్ అని. వాళ్ళకి తెలియదు కదా ఈ అవతారం, వాళ్ళకి ఏం తెలియదు. సమాజంలో ఎవరైనా ఉంటారా అంటే వీళ్ళకి చాలా అరుదు, ఎక్కడో ఉంటారు వాళ్ళ ఆశ్రమాల. కానీ నేను ఆశ్రమాలు లేను, సమాజంలో తిరగాలి, వీళ్ళందరినీ బాగా చేయాలి. నేను పోయి కూర్చొని ఒక్కరిని బాగుపడితే బాగుండదు కదా. 10 మందికి నాకు తెలిసిన విద్యను 10 మందికి పంచాలి, అందరినీ 10 మందిని మంచి గొప్ప వాళ్ళని చేయాలి అనే ఉద్దేశం చేత నేను సన్యాసం తీసుకున్నా. కానీ సమాజంలోనే ఉంటూ వాళ్ళలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి ఒక మహోన్నత వ్యక్తులను తయారు చేయడం కోసం భగవంతుడు నాకు అందించాలి జ్ఞానాన్ని అని కోరుకుంటాను. మీరు అందరు కూడా అలాంటి వాళ్ళు కావాలని అనుకుంటున్నాను. అందుకనే గురువే బ్రహ్మ, గురువే విష్ణు. బ్రహ్మ అంటే నేను పుట్టించేవాయన, అంటే పుట్టించేదంటే మిమ్మల్ని అంత గొప్ప వాళ్ళని చేసిన ఆయన. విష్ణు అంటే సమాజంలో తిరిగి అంతటా కూడా
గొప్ప వ్యక్తులుగా కావడం కోసం నింపడం విష్ణు వ్యాపకమైనటువంటి వాడు, మరి లయం చేయడం అనేది శివుడు. ఈ రకంగా త్రిమూర్తులు ఉంటారయ్యా. అందుకనే ఈ విషయాన్ని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఉంటది. ఏమంటారంటే, అయ్యా భగవద్గీత అంటే మీరు ఏదో ఇది ఒక మతానికి చెందింది అనుకోవద్దు, నేను ఇక్కడ చెప్పేది మంచిది గ్రహించండి, చెడ్డది వదిలిపెట్టండి, మీకు నచ్చింది పట్టుకోండి, కాంతి వదిలిపెట్టండి, కానీ మీరు అన్యదా భావించొద్దు. అది మానవులైనటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడే వాక్కు నేను చెప్తున్నాను. పరిప్రశ్నేన సేవయ అంటే ఉపాధ్యాయునికి సేవ చేసుకుంటూ జ్ఞానం నేర్చుకోవాలంట. మేము చిన్నప్పుడు ఇంగ్లీష్ సార్కు యానాది సార్ అని ఆంధ్ర ఆయన ఉండే, ఇంగ్లీష్ చెప్పేది ఆయనకు సేవ చేయాలంటే పొయ్యిల కట్టెలు తీసుకురావాలి. గుట్ట కొయ్యి పొయ్యిల కట్టెలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వంట చేసి ఛాయ కాసి అలాగే ఇచ్చేది. ఏమయ్యా